మనం తలపెట్టే పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడమని వినాయకుణ్ణి పూజిస్తాం. అయితే మనకున్న కష్టాల నుంచి గట్టెక్కించడానికి చేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. గణేశుడికి అత్యంత ఇష్టమైన తిథి చవితి. ఈరోజే ఎంతో విశేషమైన సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది. దీనివల్ల మరింత విశిష్టత పెరిగింది. సంకష్టహర చతుర్థి అంటే వినాయకుడికి అత్యంత ఇష్టమైన రోజు. సోమవారము అంటే ఆ పరమశివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రెండూ కలిసిన ఈ సంకష్టహర చతుర్థి రోజు ఈ చెట్టును తాకితే చాలు తిరుగులేని రాజయోగం పడుతుంది. దరిద్రం తొలగి సకల శుభాలు కలుగుతాయి. విఘ్నాలన్నీ తొలగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది. మరి సంకష్టహర చతుర్థి రోజు ఏ చెట్టును తాకితే రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వినాయకుడికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోకర్ణానికి సంబంధించిన కథ. బ్రహ్మమానస పుత్రులలో పులస్త్యుడు ఒకడు. ఇతని భార్య కైకసి. ఈమె శివభక్తురాలు. త్రికరణ శుద్ధిగా సర్వకాలాలలో శివుణ్ణి పూజిస్తూ ధ్యానిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె యథావిధిగా పూజకు ఉద్యుక్తురాలయ్యింది. అయితే ఆమె పూజ చేసే శివలింగం కనిపించలేదు. ఏం చేయాలో తోచక, వ్రతభంగం కావడం ఇష్టం లేక అప్పటికప్పుడు మట్టితో శివలింగాన్ని చేసి దాన్ని పూజించింది. ఈమె పుత్రుడే రావణాసురుడు. ఇతడు కూడా మహాశివభక్తుడు. ఈ విషయం తెలిసిన రావణుడు మట్టితో చేసిన శివలింగాన్ని పూజించినందుకు మండిపడ్డాడు. కైలాస ప్రాప్తి కోసమే శివుణ్ణి పూజిస్తున్నానని తల్లి చెప్పిన సమాధానంతో రావణుడి కోపం మరింతగా పెరిగింది. ఆ కైలాసాన్ని శివుడితో సహా ఇక్కడికి తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేసి వెంటనే కైలాసానికి బయలుదేరాడు రావణుడు. కైలాస పర్వతాన్ని తన చేతులతో పట్టుకొని కదిలించాడు. పర్వతాన్ని ఎత్తి తన 10 శిరస్సులపై నిలిపాడు. దాంతో సమస్త ప్రపంచం వణికిపోయింది. దేవగణాలు భయకంపితులయ్యారు. సత్యలోకం, వైకుంఠలోకాలు కూడా తల్లడిల్లిపోయాయి. అప్పుడు పార్వతీదేవి శివుడితో, కైలాస పర్వతం ఇలా ఊగిపోతుందేమిటి? అందరూ ఎంతో భయపడుతున్నారు. మీరు ఏదైనా చేసి ఈ ఆపద నుండి కాపాడండి స్వామి అని వేడుకుంది. అప్పుడు పరమశివుడు ఇదంతా రావణాసురుడి పనే అని గ్రహించాడు. తన ఎడమ చేతితో పర్వతాన్ని అణచాడు. దాంతో రావణుడు పర్వతానికి భూమికి మధ్య ఇరుక్కుపోయాడు. అప్పుడు రావణాసురుడు పరమశివుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించాడు. కాపాడమని వేడుకున్నాడు. అప్పుడు పరమశివుడు తన ఎడమ చేతిని వెనక్కి తీసుకున్నాడు. తన భక్తుడైన రావణుణ్ణి అనుగ్రహించాడు. రావణ, నీకు నా ప్రాణలింగం అంటే ఆత్మలింగమే ఇస్తాను. దీనిని ప్రతిరోజు 108 సార్లు జపం చేసి రుద్రాభిషేకంతో పూజించు. నీకు శుభం కలుగుతుంది. నీ తల్లి కోరిక కూడా నెరవేరుతుంది. ఈ లింగం ఎవరి దగ్గర ఉంటే వారికి మృత్యువు రాదు. అయితే ఒక షరతు ఉంది. ఈ లింగాన్ని మాత్రం నేల మీద ఉంచకూడదు. ఇది ఎక్కడ పెడితే అక్కడే స్థాపితమవుతుంది. ఇక కదల్చడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు మహాశివుడు. దాంతో ఉప్పొంగిపోయిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న దేవతలు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. అప్పుడు విష్ణుమూర్తి తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందని అనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి అనుకుంటాడు. అయితే అతని 2 చేతుల్లో శివుడి ఆత్మలింగం ఉంది. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి రావణాసురుడి దగ్గర నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యావందనం చేసుకునే సమయానికి
బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు. ఆ బ్రాహ్మణ బాలకుణ్ణి చూసిన వెంటనే రావణాసురుడు ఇలా పలుకుతాడు: బాలక, సంధ్యావందన సమయం అయ్యింది. నేనిప్పుడు తప్పనిసరిగా సంధ్యావందనం చేసుకోవాలి. కాబట్టి ఈ లింగాన్ని కింద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకో అని పలుకుతాడు. దానికి వినాయకుడు ఇలా సమాధానం చెబుతాడు: సరే, అలాగే. కానీ ఈ లింగం చాలా బరువుగా ఉంటే ఎక్కువసేపు మోయలేను కదా. మోయలేకపోయిన సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని 3 సార్లు పిలుస్తాను. మీరు 3 సార్లు పిలిచినా రాకపోతే ఈ లింగాన్ని భూమిపైన పెట్టేస్తాను అని సమాధానం చెబుతాడు. ఇక వేరే దారి లేని రావణాసురుడు వినాయకుడి నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసురుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది. ఈ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుడి తలపై ఒక ముట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టె మూత పడిన చోట గుణీశ్వరలింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మృడేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టెకు కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుస్తారు. దక్షిణ కాశీ, భూకైలాసమని భక్తులచే కొనియాడబడుతున్న ఈ గోకర్ణ క్షేత్రం ఎంతో పవిత్రమైనది. మహాబలుడైన రావణుడు ఈ శివలింగాన్ని ఎంతో ప్రయత్నం మీద కదలాలని భావించినందువల్ల ఈ లింగానికి మహాబలేశ్వర లింగం అనే పేరు వచ్చింది. రావణుడు లింగాన్ని చేతులతో మెలితిప్పుతూ పైకి తీయబోగా అది గోవు చెవి ఆకృతిని పొందింది. అందుకే ఈ ప్రదేశానికి గోకర్ణం అనే పేరు స్థిరపడింది. వినాయకుడు శివలింగాన్ని భూమి మీద నిలిపిన స్థలమే గోకర్ణం. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని అంటారు. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అని విఘ్నేశ్వరుడిపై మారేడు ఆకును వేస్తారు. బిల్వవృక్షము అంటే మారేడు చెట్టు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిలో కూడా అమ్మవారికి ఒక నామం ఉంటుంది. అదే బిల్వనిలయ అని. లక్ష్మీదేవి సాక్షాత్తు మారేడు చెట్టు రూపంలో కొలువై ఉంటుంది. అంటే లక్ష్మీదేవి మారేడు చెట్టులో నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి ఉండే 16 స్థానాలలో బిల్వవృక్షం ఒకటి. బిల్వదళాలను ప్రతినిత్యం కోసి వాటికి కాస్త గంధం పెట్టి శివలింగంపై కానీ శివుడి చిత్రపటం వద్ద కాని పెట్టి ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ బిల్వ ఆకును స్వామి దగ్గర పెడితే చాలు, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఒక్క బిల్వదళాన్ని సమర్పిస్తే 3 జన్మల పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు, బిల్వవృక్షాన్ని పట్టుకుంటే చాలు, పాపాలన్నీ నాశనమవుతాయి. ఘోర పాపాలు నశించాలి అంటే బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇలా చేయడం వలన 1,000,000 కన్యాదానం చేసిన పుణ్యం కలుగుతుంది. అలాగే కాశీక్షేత్రంలో నివాసం ఉండే కాలభైరవ దర్శనం ఒక్క బిల్వపత్రాన్ని ఆ మహాశివుడికి సమర్పిస్తే కలుగుతుంది. 1,000,000 పూజలు చేసిన, అన్నదానాలు చేసిన మహాపుణ్యం కలుగుతుంది. చాలామందికి ఉండే సందేహం ఏంటి అంటే ముళ్ళ చెట్లు ఇంట్లో పెట్టుకోవచ్చా అని. బిల్వవృక్షానికి, కలబందకు ఇటువంటి నియమాలేమీ లేవు. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు కాబట్టి. బిల్వవృక్షాన్ని ఇంటిలో పెట్టుకొని పూజిస్తే శుభప్రదం. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది బిల్వవృక్షం. దానికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ కథ లింగపురాణంలోనిది. పూర్వం లక్ష్మీదేవి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. పరమేశ్వరుడికి 1000 కలువ పువ్వులతో పూజలు చేస్తానని శ్రీ మహాలక్ష్మీదేవి సంకల్పించుకుందట. పరమేశ్వరుడు లక్ష్మీదేవి భక్తిని పరీక్షించాలి అనుకొని ఒక పువ్వును మాయం చేశాడట. 1,00,000 పువ్వుల్లో ఒక్క పువ్వు తక్కువైందని గ్రహించిన లక్ష్మీదేవి ఒక్క పువ్వు కోసం భూలోకమంతా వెతికినా ఎక్కడా దొరకలేదట. అప్పుడు లక్ష్మీదేవి తన స్తనాన్ని కలువ పువ్వుగా సమర్పించాలి అనుకుందట. ఆమె సాహసానికి సంతోషించిన పరమశివుడు అమ్మవారి స్తనాన్ని మారేడు పండుగా మార్చి తనకు మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతానని తెలియజేశాడట. అప్పటి నుండి మారేడును పవిత్రంగా భావిస్తారు. మారేడు దళాలతో పరమశివుణ్ణి పూజిస్తే తొందరగా ప్రసన్నుడవుతాడు. అందుకు 1,00,000 బిల్వార్చన వంటి విశేష కార్యక్రమాలు చేస్తారు. దీనికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తూ ఉండగా సంతుష్టుడైన శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు లక్ష్మీదేవి, ఏ భార్య అయినా భర్త అనురాగాన్ని కోరుకుంటుంది. నీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలు ఎవరు అని అంటుంది లక్ష్మీదేవి. ఆమె మాటలు విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కావాలని ఆయన్ని ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా ఒక లోకోపకారం కూడా జరుగుతుందని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుగ్రహం పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకొని తపస్సు చేసుకోవడానికి తగిన స్థలాన్ని వెతుకుతూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు. ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగను చేరుకొని ఓ అశ్వర్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెడుతుంది లక్ష్మీదేవి. అయితే ఆ తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేస్తుంది. అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణపతి విన్నపం మేరకు లక్ష్మీదేవి తపస్సుకు విఘ్నాలు కలగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరి జపం చేద్దాము అనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో అసలు సంగతి గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోర తపస్సు చేయసాగింది. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి తర్వాత ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అగ్ని బయటికి వచ్చి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుణ్ణి భూలోకానికి పంపుతాడు. ఒక బ్రాహ్మణుడి వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభీష్టం నెరవేరాలి అంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను ఋత్వికులుగా నియమించుకొని ఏకాదశ రుద్రయాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో హోమకుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటికి వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపు స్తనాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, తదాస్తు, నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఒక వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. 3 దళాలతో ఉండే
మారేడు దళాలతో పూజించేవారికి సర్వశుభాలు కలుగుతాయని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది. ఇలా భూలోకంలోకి ఈ బిల్వవృక్షం వచ్చింది. పూర్వకాలంలో సోమవారం రోజు మారేడుకాయను తెచ్చి గంధం రాసి గల్లాపెట్టెలో పెట్టుకునేవారు. ఎందుకంటే అది లక్ష్మీదేవి స్థానం కాబట్టి. అప్పటి నుంచి బిల్వవృక్షము అంటే మహాశివుడికి ఎంతో ప్రీతికరం. బిల్వవృక్షాన్ని కేవలం తాకడం ద్వారా మీ దశ తిరిగిపోతుంది. దైవిక శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి. మారేడు చెట్టు సాక్షాత్తు దేవతా వృక్షం. ఎందుకు అంటే విఘ్నేశ్వరుని తండ్రి అయిన పరమశివుడికి ఎంతో ఇష్టమైన వృక్షం. ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి. మీ కోరిక ఆ వృక్షానికి తెలియజేసి 11 సార్లు చెట్టును తాకండి. తర్వాత కొద్దిసేపు చెట్టు దగ్గర కూర్చోండి. ఇలా చేయకపోయినా ఆ వృక్షాన్ని తాకడం వల్లే మీ జన్మల దరిద్రం తొలగిపోతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఈరోజు ఇలా చేయడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ వినాయకుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది.